హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? చాలా గ్యాప్ వచ్చింది కదా. ఓకే. ఇప్పటి నుంచి ఏంటంటే మనం స్టాక్ మార్కెట్లో రెగ్యులర్గా వీడియో చేసే ప్రయత్నం చేస్తాను. అంటే ఎవ్రీడే కాకపోయినా కూడా రెగ్యులర్గా చేసే ప్రయత్నం అనేది చేస్తాను. స్టాక్ మార్కెట్ అనేది పీక్స్లో ఉంది కదా. మరి ఏం చేయాలి, థింగ్స్ ఏంటి, ఫర్దర్గా డైరెక్షన్ ఏంటి అనేది చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, స్టాక్ మార్కెట్లో రేపు ఏం జరగబోతుంది, ఆ విషయాల గురించి చూద్దాం. డెల్టా కార్ప్కి సంబంధించిన పాజిటివ్ న్యూస్ అప్డేట్ ఉంది, నెగిటివ్ న్యూస్ అప్డేట్ ఉంది. ఈరోజు ఇంట్రాడేలో 17% దాకా ర్యాలీ అయ్యింది. కారణాలు ఏంటి, మనం ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ చేసిన స్టాక్ అది. ఇంపార్టెంట్ అప్డేట్ అది. దాని గురించి డిస్కస్ చేద్దాం. బజాజ్ ఫినాన్స్కి సంబంధించిన టార్గెట్ అప్డేట్ చూద్దాం. జొమాటో, పేటిఎం, ఈ టైఅప్ ఏంటి, జొమాటోకి బెనిఫిట్ అవుతుంది అది. దానివల్ల జొమాటో ఎక్కడికి వెళ్ళబోతుంది, దాని టార్గెట్ ఏంటి అనేది చూద్దాం. ఇండస్ఇండ్ బ్యాంక్, దానికి సంబంధించిన టార్గెట్ అప్డేట్ చూద్దాం. ఓవరాల్గా నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ యొక్క బ్రాడ్ వ్యూ ఏంటి, ఓవరాల్గా మార్కెట్ యొక్క ఇంటెన్షన్ ఏంటి. ఎలక్షన్స్ అయిపోయాయి, ర్యాలీస్ వచ్చినాయి, మరి ఫర్దర్గా ర్యాలీ అవుతుందా, ఈ రీట్రేస్మెంట్స్ రావా, ఇలాంటప్పుడు ఇన్వెస్టర్స్, ట్రేడర్స్ ఎట్లాంటి వ్యూహాలు పన్నాలి, ఆ విషయాలు చూస్తూ సింపుల్గా వీడియోని ఎండ్ చేసేద్దాం. చూడండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ వీడియోని లైక్ చేయడం అనేది మన జన్మ హక్కు, కాబట్టి వీడియోని లైక్ చేద్దాం. ఎవరైతే మన చాణక్య స్టాక్ ట్రేడర్స్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉన్నారు, చాలామంది కామెంట్స్ కూడా పెడుతూ ఉన్నారు, ఏమైంది, ఎందుకు వీడియోస్ చేయట్లేదు అని. థ్యాంక్స్ అలా అడిగినందుకు. అయితే ఏంటంటే మీరు చేయాల్సిన చిన్న హెల్ప్ ఏంటంటే మన వీడియోని షేర్ చేయండి. ఎందుకంటే గ్యాప్తో చేస్తున్నాం కాబట్టి చాలామందికి అలర్ట్ వెళ్ళదు. అందువల్ల ఎవరైతే మీరు వాచ్ చేస్తున్నారో ఖచ్చితంగా ఏంటంటే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, ట్రేడింగ్ గ్రూప్స్కి అందరికీ షేర్ చేయమని చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, మార్కెట్ యొక్క ఓవరాల్ వ్యూ నిఫ్టీ గురించి చూద్దాం. జొమాటో గురించి చూసి నెక్స్ట్ ఇమ్మీడియట్గా నిఫ్టీకి వెళ్దాం. చూడండి ఫ్రెండ్స్, జొమాటోకి సంబంధించి నియర్ రికార్డ్ హై. కారణం ఏంటి అని అంటే పేటిఎంతో జొమాటో చేసుకున్న డీల్ అనమాట. మూవీ టికెటింగ్ సంబంధించి చేసుకోవటం అనేది, ఆ డీల్ అనేది డెఫినెట్గా బెనిఫిట్ అవుతుంది. బుక్ మై షో తర్వాత ఏంటంటే జొమాటో సెకండ్ పొజిషన్ ఆక్యుపై చేస్తుంది. కాబట్టి ఈ డీల్ వల్ల జొమాటోకి బెనిఫిట్ అవుతుందన్నమాట. అందువల్ల ఏంటంటే ఇది పాజిటివ్ న్యూస్ అప్డేట్ అని చెప్పచ్చు. గతంలో కూడా జొమాటో ఎట్లాంటి థింగ్స్ చేసింది కదా. ఫర్ ఎగ్జాంపుల్ బ్లింకిట్ ఉంది. అంటే అది అంతకుముందు ఏంటంటే లాస్ మేకింగ్, కానీ చాలా స్పీడ్గా దాన్ని కూడా ఏంటంటే జొమాటో వాళ్ళు గ్రో చేశారు. ఓవరాల్గా జొమాటో కూడా ఏంటంటే ప్రాఫిటబుల్ వైపు మళ్ళుతూ ఉంది. మనం చూస్తున్నాం. కాబట్టి ఈ పేటిఎం డీల్ కూడా ఏంటంటే ఆ డీల్ వాల్యూ అనేది 1500 to 2000 crores అనమాట. దీనివల్ల ఖచ్చితంగా ఏంటంటే సేల్స్ పెరుగుతాయి, జొమాటోకి బెనిఫిట్ అవుతుంది. ఈవెంట్స్ కానీ, మూవీ టికెటింగ్ కానీ, దీనివల్ల ఏంటంటే ఈ పేటిఎం డీల్ వల్ల జొమాటో ద్వారా మనం చేసుకోవచ్చు అనమాట. ఈ బుక్ మై షో తర్వాత ఇప్పుడు జొమాటో సెకండ్ ప్లేస్ ఆక్యుపై చేయబోతుంది. కాబట్టి ఇవన్నీ కూడా బెనిఫిటే. కాబట్టి బ్రోకింగ్ ఏజెన్సీస్ వీళ్ళంతా కూడా ఫర్దర్గా ఏం చేశారు అని అంటే జొమాటోకి టార్గెట్ని పెంచారనమాట. అది మీరు చూసే ఉంటారనమాట. జొమాటోకి సంబంధించిన పాజిటివ్ న్యూస్ అప్డేట్గా చెప్పచ్చు. కొనడానికైతే ఇప్పుడు కరెక్ట్ కాదు. చూడండి ఫ్రెండ్స్, మన స్క్రీన్ మీద నిఫ్టీ యొక్క వ్యూ చూస్తున్నాము. మనకి ఆల్ టైమ్ హైలో ఉందే కానీ ఇంట్రాడే ట్రేడర్స్కి ఏమాత్రం సంతృప్తి ఇవ్వట్లేదు. అలాగే ఆప్షన్ ట్రేడర్స్ కానీ, ఆప్షన్ సెల్లర్స్ కానీ, అంటే ఆప్షన్ రైట్ చేసేవాళ్ళు కానీ, బై చేసేవాళ్ళు కానీ ఎవరినైనా కూడా ఇబ్బంది పెడుతూనే ఉండొచ్చు. ఎందుకంటే మన చార్ట్ చూస్తే ఏంటంటే స్టడీగా పైకి వెళ్తుంది, కానీ మార్కెట్లో ఏంటంటే ఆల్ టైమ్ హై దగ్గరలో ఉండటం వల్ల ఇలా స్లో మూమెంట్ అనేది జరుగుతూ ఉందన్నమాట. నిఫ్టీ చార్ట్ని అంచనా వేసే ముందు అసలు నిఫ్టీలో హెవీ వెయిటేజ్ అయిన సెక్టర్ ఏంటి అని అంటే బ్యాంక్స్ కదా. కాబట్టి బ్యాంక్ నిఫ్టీ యొక్క చార్ట్ని స్టడీ చేసి మనం దాని తర్వాత నిఫ్టీ చార్ట్కి వద్దాం. చూడండి స్క్రీన్ మీద బ్యాంక్ నిఫ్టీ చార్ట్ చూస్తున్నాము. రీసెంట్ ఎలక్షన్ రిజల్ట్ అప్పుడు ఎలాంటి వోల్టాలిటీ ఉందో మీరు చూశారు కదా. ఎందుకనంటే సెంట్రల్లో ఎవరికి కూడా క్లియర్ కట్ మెజారిటీ రాకపోవటం వల్ల జరిగింది అలజడి. అదే కనుక క్లియర్ కట్ మెజారిటీ ఉండుంటే కనుక ఇంకా ఫర్దర్గా ఆ డేనే మంచి ర్యాలీ వచ్చేది. ఏదైనా కానీ అలియన్స్తో ఏంటంటే సెంట్రల్లో గవర్నమెంట్ బీజేపీ ఫామ్ చేసింది. అంటే ఎన్డీఏ కూటమిగా ఏంటంటే మనకి పిఎంగా మోడీ గారిని సెలెక్ట్ చేయడం అనేది జరిగింది కదా, ప్రైమ్ మినిస్టర్ అయ్యారు.
సో ఓవరాల్గా మార్కెట్ యొక్క గమనం ఏం చూస్తాము అంటే కనుక మార్కెట్ యొక్క డైరెక్షన్ స్టిల్ అప్కి వెళ్ళాలనే ఉంది. సో అయితే మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉన్నప్పుడు ఏంటంటే హయ్యర్ లెవెల్లో ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటా ముందుకు వెళ్తూ ఉంటారనమాట. కంటిన్యూగా బై చేయడం సాధ్యం కాదు కదా. అందువల్ల ఏంటంటే హయ్యర్ లెవెల్లో సపోజ్ ఇక్కడ నుంచి ఒక 20,000 లాట్స్ బై చేసుకుంటా వెళ్ళారనుకోండి, ఎఫ్ఐఎస్ కావచ్చు, డిఐఎస్ కావచ్చు, ఒక 2,000 లాట్స్ అట్లాంటివి ఏంటంటే హయ్యర్ లెవెల్లో బుక్ చేసుకుంటారు. సో బుక్ చేసుకుంటారంటే ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటారు. సో అంటే ఈ బై చేసిన తాలూకా కొంత సెల్ చేసుకుంటారు. ఆ వచ్చిన మనీతో థింగ్స్ బాగుంటే ఏంటంటే ఫర్దర్గా పైకే వెళ్తారనమాట. కానీ రీజనబుల్గా డిప్స్ కానీ, రీజనబుల్గా ఫాల్స్ కానీ, హ్యూజ్ ఫాల్స్ కానీ అట్లాంటివి వస్తేనే మార్కెట్లో ట్రేడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇట్లా ఆల్ టైమ్ హైలో ఉండి మార్కెట్ యొక్క వాల్యుయేషన్ హైలో ఉండి కానీ, ఓవర్ వాల్యుయేషన్స్లో ఉండి కానీ, స్లైట్గా ఓవర్ వాల్యుయేషన్ కానీ, ఇట్లా పీక్స్లో ఉన్నప్పుడు ఏంటంటే మార్కెట్ యొక్క మూమెంట్ అనేది ఏంటంటే ఎప్పుడు కూడా ఒక అడుగు అటుపడుతుంది, ఒక అడుగు ఇటుపడుతూ సో ఓవరాల్గా ఏంటంటే ట్రేడర్స్ని ఇబ్బంది పెడుతుంది. సో మరి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి సరైన సమయం అంటే సో మనం బల్క్లో చేయడానికి అయితే సమయం కాదు. ఇండివిజువల్గా ఏదైనా స్టాక్ మనకి లక్రేటివ్గా దొరుకుతా, ఇష్యూస్ ఉండి లక్రేటివ్గా దొరుకుతా, టెంపరీగా దొరుకుతుంటే అట్లాంటి వాటిని 1 or 2 వాటిని మనం బొట్లో వేసుకోవచ్చు. అంతేగాని బల్క్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అలాంటి సిచ్యువేషన్ అయితే ఇది కరెక్ట్ కాదు అనేది నా వ్యక్తిగతమైన అభిప్రాయంగా చెప్తానమాట. సో అదనమాట ఓవరాల్గా మార్కెట్ యొక్క బ్రాడ్ వ్యూ ఏంటి అంటే బ్యాంక్ నిఫ్టీ అప్ సైడ్ చూపిస్తుంది కాబట్టి ప్రాఫిట్ బుకింగ్ అయ్యి పైకి వెళ్ళాలనే ఉంది. కాబట్టి గ్లోబల్గా అనిశ్చితి లేకుండా, అలాగే అన్ఎక్స్పెక్టెడ్ బ్యాడ్ న్యూస్ ఏమీ లేకుండా ఉంటే కనుక ఫర్దర్గా స్లోగా 52K వైపు బ్యాంక్ నిఫ్టీ వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. మధ్యలో ఏదైనా బ్రాడ్ వ్యూలో చేంజ్ ఉన్నా, డైనమిక్గా ఏదైనా ప్రాబ్లం వచ్చినా, మన మార్కెట్లో కానీ ఓవరాల్గా ఇంటర్నేషనల్ మార్కెట్లో ఏదైనా ప్రాబ్లం వచ్చి దాని ఎఫెక్ట్ మన మీద పడేటట్లు ఉంటే కనుక నేను టెలిగ్రామ్ గ్రూప్లోను అలాగే వీడియోస్ ద్వారాను డైరెక్షన్ మారింది అనే అప్డేట్ అనేది మీకు ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. మరి ఇట్లాంటివి తెలియాలంటే ఏం చేయాలి అని అంటే మన చాణక్య స్టాక్ ట్రేడర్స్కి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తూ ఉండాలన్నమాట. బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి. కాబట్టి ఇంకా ఎవరు అయితే ఇంకా జాయిన్ అవ్వలేదో ఆ పని చేయండి అని చెప్పి చెప్తాను. అలాగే మన ఛానల్ అంటే వీడియో కింద ఏంటంటే టెలిగ్రామ్ గ్రూప్ ఉంది కదా, సో దాని ద్వారా ఏంటంటే మీరు టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వచ్చు. నేను మార్కెట్ రన్నింగ్లో అబ్జర్వ్ చేస్తున్నప్పుడు మార్కెట్ యొక్క డైరెక్షన్ని ఇమీడియట్గా ఐడెంటిఫై చేసినప్పుడు మీకు చెప్తుంటాను. చాలాసార్లు మనం సేవ్ చేసుకున్నాము మన టెలిగ్రామ్ అప్డేట్స్ ద్వారా గతంలో. సో భవిష్యత్తులో కూడా అది కొనసాగుతుంది అని చెప్పి చెప్తానన్నమాట. కాబట్టి జాయిన్ అవ్వాలంటే సీలింగ్ ద్వారా జాయిన్ అవ్వండి. చూడండి ఫ్రెండ్స్, అలాగే మన ఇన్వెస్ట్మెంట్ పిక్ అయిన డెల్టా కార్ప్ సో ఇంట్రాడేలో 17% దాకా డిప్ అయ్యి క్లోజింగ్ 11%. సో కారణాలు ఏంటి అని చూస్తే కనుక సో డెల్టా కార్ప్కున్న బిగ్గెస్ట్ ఇష్యూ ఏంటి, ఛాలెంజింగ్ ఏంటంటే జిఎస్టీ డిమాండ్. సో దాని మీద వీళ్ళు కోర్టుకు వెళ్ళారు, అది మనం చూసాము. ఆ ఇష్యూ ఉందని అండర్ వాల్యుయేషన్స్లో దొరుకుతుందని కొన్నాం. ఎందుకంటే ఆ ఇష్యూ క్లియర్ అయిపోతే ఎక్కడికో వెళ్ళిపోతుంది. సో ఇష్యూ క్లియర్ అవ్వకపోయినా అండర్ వాల్యుయేషన్స్లోనే మనం కొనుక్కున్నాము కదా, కాబట్టి ఏంటంటే ఇబ్బంది లేదు. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం గతంలో ఇన్వెస్ట్మెంట్ చేశాము. అయితే ఇక్కడ ఉన్న న్యూస్ అప్డేట్ ఏంటి అని అంటే జిఎస్టీ కౌన్సిల్ మళ్ళీ ఏంటంటే రీకన్సిడర్ చేసి కాస్త ఈ ట్యాక్స్ని వేవర్ ఆఫ్ చేస్తారు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఆన్లైన్ గేమింగ్ సంబంధించి అనేది పాజిటివ్ న్యూస్ అప్డేట్ ఉంది. అలాగే దాని తర్వాత నెగిటివ్ న్యూస్ అప్డేట్ కూడా వచ్చిందనమాట, వాళ్ళు చేయరు అని చెప్పి. ఇవన్నీ కూడా ఏంటంటే మీడియా క్రియేషన్ చేస్తూ ఉంటారు కాబట్టి ఇట్లాంటి వాటితో ఏంటంటే జాగ్రత్తగా ఉండాలి. సో ఈ ఇష్యూ క్లియర్ అయితే కానీ మనకు క్లియర్ కట్గా పిక్చర్ కనిపించదు భవిష్యత్తులో. సో అఫీషియల్ అనౌన్స్మెంట్ రాకుండా ఇట్లాంటి వాటికి ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో పైకి కిందకి వెళ్ళచ్చు కానీ కంపెనీకి ఒరిగేదేమీ లేదు. సో అయితే ఏంటంటే నేను ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ చేసిన థింగ్ డెల్టా కార్ప్లో ఏదైతే ఉందో దాన్ని స్టేక్ పెంచుకోవట్లేదు, తగ్గించుకోవట్లేదు, హోల్డ్ చేస్తున్నాను. సో ప్రైస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా గెయినే ఉంది కదా, కానీ అది కాదు మనకు అసలు గెయిన్. మనకేంటంటే ఇష్యూ క్లియర్ అయితే వచ్చేది మనకి నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇస్తుంది అనమాట. సో కాబట్టి వెయిట్ చేద్దామని చెప్పి చెప్తానమాట. ఈ డెల్టా కార్ప్కి సంబంధించిన పాజిటివ్ న్యూస్, నెగిటివ్ న్యూస్ మొత్తం కూడా మీడియా క్రియేట్ చేసిందని చెప్పి చెప్తాను. చూడండి, అలాగే బెన్స్టైన్ వాళ్ళు ఇండస్ఇండ్ బ్యాంక్ గురించి ఏం చెప్తున్నారు అని అంటే సో ఫైనాన్షియల్ ఇయర్ 24-26 బిట్వీన్ ఏంటంటే సో రిటర్న్ ఆన్ ఈక్విటీ 15 to 16% ఉంటుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో వాళ్ళు ఏంటంటే హై ఎక్స్పోజర్ టు అట్రాక్టివ్ సెగ్మెంట్స్ అంటే కమర్షియల్ వెహికల్స్కి, మైక్రో ఫైనాన్స్కి వాళ్ళు అండ్ వాళ్ళ అమౌంట్లో లోన్కి సంబంధించి హై ఎక్స్పోజర్ చేస్తున్నారనమాట. దానివల్ల బెనిఫిట్ అవుతుందని టార్గెట్గా 1800 ఇస్తున్నారనమాట. ఎవరు ఇస్తున్నారు? బెన్స్టైన్ వాళ్ళు ఇండస్ఇండ్ బ్యాంక్ సంబంధించి ఇస్తున్నారు. చూడండి, అలాగే బజాజ్ ఫినాన్స్
సో చూద్దాం. సో దీని తర్వాత నిఫ్టీ గురించి చూద్దాం. సో బజాజ్ ఫైనాన్స్కి సంబంధించి ఏంటి అని అంటే స్టిల్ హెల్తీ గ్రోత్ అహెడ్ అని చెప్తున్నారు బెన్స్టైన్ వాళ్ళు. సో ఓవరాల్గా ఎర్నింగ్స్ అనేది 21% CAGR జనరేట్ చేస్తుంది 24 to 26 అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తా టార్గెట్ని సో వాళ్ళు ఏంటంటే కుదించారు. అంటే డిఫరెంట్ థింగ్ ఇష్యూస్ అని చెప్పేసి టార్గెట్ని ఏంటంటే సో వాళ్ళు తగ్గించారు. దాని కరెంట్ మార్కెట్ ప్రైస్ నుంచి డౌన్ అవుతుందనే పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నారనమాట. సో బజాజ్ ఫైనాన్స్కి సంబంధించి బెన్స్టైన్ వాళ్ళ వ్యూగా చూడండి ఫ్రెండ్స్. నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో సో నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో 23,516. సో కాకపోతే ఏంటంటే పైకే ఉంది కానీ హెల్దీ మూవ్స్ అయితే లేవు. సో ఏదైనా రీట్రేస్మెంట్ వస్తే మనం పైకి ట్రేడ్ చేసే ప్రయత్నం చేయడం కరెక్ట్ అనమాట. ఎందుకంటే సో కంటిన్యూగా ర్యాలీ వచ్చింది. సో అలాగే ఏంటంటే ముందుకు వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు. అంటే ఏదైనా బలమైన గుడ్ న్యూస్ వస్తే వెళ్తుంది, కానీ అది మనం ముందు ప్రెడిక్ట్ చేయలేం కదా. కాబట్టి ఏదైనా రీట్రేస్మెంట్ వస్తే కనుక ఈ పుల్ బ్యాక్కి మనం ప్రయత్నించవచ్చు. పుల్ బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ పైకి మనం ప్రయత్నించవచ్చు అనమాట. ఎందుకంటే అప్ ట్రెండ్లో ఎప్పుడూ కూడా బై అండ్ డిప్స్, బై అండ్ డౌన్ సైడ్ రీట్రేస్మెంట్స్. సో అది మనం స్ట్రాటజీగా ప్లాన్ చేయొచ్చు. ఓవరాల్గా బ్రాడ్ వ్యూ అనేది పైకే ఉంది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీరు టచ్లో ఉండి టెలిగ్రామ్ గ్రూప్లో అప్డేట్స్ చూస్తూ ఉంటే సో నేను అతి త్వరలో ఫుల్ టైమ్గా నేను యాక్టివ్గా అయ్యి మీకు అప్డేట్స్ యాజ్ యూజువల్గా ఇస్తాను. ఇప్పుడు యాక్టివ్ అవ్వడానికి కూడా ఏంటంటే ఫుల్గా సో ట్రేడింగ్ చేయడానికి అనుకూలమైన సమయం కాదు. అలాగే ఏంటంటే గ్యాప్ తర్వాత మళ్ళీ నేను మార్కెట్ని చూస్తున్నా కాబట్టి కొంత సమయం అబ్జర్వ్ చేసి డైలీ దాని తర్వాత మాత్రమే ట్రేడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వ్యూస్కి వెళ్ళాలి. ఒకేసారి తొందరపడితే ఏంటంటే మనం సో మిస్టేక్స్ చేసేస్తాం అనమాట. కాబట్టి అలాంటివి కాకుండా జాగ్రత్తగా ఇచ్చే ప్రయత్నం అనేది చేద్దాం. కాబట్టి సో ఇన్నాళ్ళు సపోర్ట్ చేసినందుకు, మన ఛానల్ అప్డేట్స్ లేకపోయినా కూడా అడుగుతూ ఉంటా, మన వీడియోస్ ఎప్పుడు వస్తాయని వెయిట్ చేస్తున్న వాళ్ళకి థ్యాంక్స్. అట్లాగే ఏంటంటే మీరు మన ఛానల్తో పాటు అదర్ ఛానల్స్ తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ హిందీ కానీ అదర్ చూడటం, నాలెడ్జ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం కోసం అదర్ చూడటం ఏమాత్రం తప్పు కాదనమాట. కాబట్టి ఎక్కడైనా చూడండి, ఇబ్బంది ఏం లేదు. నేను అవైలబిలిటీ ఉన్నప్పుడు మనవి కూడా చూసే ప్రయత్నం చేయమని చెప్తాను అనమాట. ఎర్త్ ఈజ్ సేమ్ అని చెప్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తూ బాయ్ ఫ్రెండ్స్, గుడ్ డే.